గురుభ్యో నమః. మనము ఈ సనక సనందనాథుల చరిత్రలో ఎన్నో భాగాలు తెలుసుకుంటున్నాం. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చినటువంటి సనత్సుజాతుడు చెప్పేటువంటి కథని మనము చక్కగా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓ రాజా, భగవంతుని యొక్క ఒక నాటకంలో భగవంతుడు తను ఎలా ఉన్నాడో చూసుకోవాలని భగవంతుడు చేసేటువంటి ఒక నాటకంలో ఈ ప్రపంచము, ఈ జీవుడు ఉద్భవించాడయా. భగవంతుడి నుంచి వేరుగా ఉద్భవించలేదు, భగవంతుడి నుంచి వివర్తమైనాడు. అంటే ఒకే పదార్థం నుంచి ఇంకొక పదార్థం తయారైంది, వేరే ఇంకో పదార్థం తెచ్చుకోవాల్సిన పని లేదు. అలాగా బంగారం నుంచి ఆభరణం తయారైనట్లుగా వివర్తమైంది. భగవంతుడి యొక్క రూపమే ఇదంతా. ఇంకో రూపంలో ప్రతిబింబంలో నీకు అద్దంలో ఎలా కనపడుతున్నాడో, అద్దం తీసేస్తే ప్రతిబింబం ఎలా మాయమైపోతుందో, ఈ మాయన అద్దం ద్వారా ఈ ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు. అదే మాయ ద్వారా ఈ ప్రపంచమంతా లేకుండా చేస్తాడు. అలాగనే ఈ జీవుని కూడా ఉద్భవింపజేశాడు. జీవుడు లేకపోతే అసలు ప్రపంచంతో అవసరం లేదు, ఏ నాటకము లేదు. మొత్తానికి జీవుని చుట్టూ తిరుగుతుంది. ఈ జీవుణ్ణి మనసు ప్రాణంతో తయారు చేశాడు. ఆత్మ యొక్క ఫోకస్ దాని మీద పెట్టాడు కాబట్టి ఇది నిలబడుతుంది. ఈ శరీరం కూడా లోపల ఒక ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ ఉండడం వల్ల ఆత్మరూపంలో ఉంటుంది భగవంతుని యొక్క శక్తి. రూపం లేదు, నామం లేదు. కరెంట్ ఎలా ఉంటుందో, రూపం ఎలా లేకోకుండా శక్తిగా ఉంటుందో, అలాగనే ఒక శక్తి క్షేత్రం మనలో ఉంటుంది. వాడు జీవుని కదిలిస్తున్నాడు. ఈ మనస్సు ప్రాణాన్ని కదిలిస్తున్నాడు. ఈ ప్రాణం కూడా ఎలా ఉంటుందయ్యా అంటే, ఇది కూడా వచ్చి జడమే, పోయేదే. మనసు జడమే, ఉండేది ఒక ఆత్మ ఒకటే చైతన్యవంతమైంది. మరి ఈ ప్రాణం కూడా ఏదైనా కానీ ఒక్కసారి వ్యాపించింది సత్యమైందంటే దానికి చావు ఉండదు, పుట్టేది ఉండదు, చావు ఉండదు. సత్యమైన దానికి, వ్యాపకమైన దానికి, దానికే భగవంతుని లక్షణాల్లో సత్తు, చిత్తు, ఆనందం, సర్వవ్యాపకం. సత్యమైన వాడు, జగత్తు, చిత్తు, జ్ఞానవంతుడు, వ్యాపకం అంతటా ఉండేవాడు, ఆనంద స్వరూపుడు భగవంతుని లక్షణాల్లో ఉండేది. కాబట్టి ప్రాణానికి ఇవి లేవు. ముఖ్యంగాను ఎక్కువ భయమైనటువంటి విషయాలు ఏదైనా విన్నాడంటే, ఏదైనా పెద్ద శబ్దం విన్నాడంటే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. చూడండి ఎలా ఉంటుందో. అంటే ఉన్నది కూడా ఎగిరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది భగవంతుని యొక్క ఒక ఛాయ, వివర్తమై వచ్చిందే తప్పితే సృష్టి భగవంతుడు కాదు. మరి మనసు ఎలా ఉంటుందంటే, మనము దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తామో అలా ఉంటుంది. ఒకటి విన్నామనుకోండి, వెంటనే చలించడు, హాయిగా ఉంటాడు. అది నీకు జరిగిందంటేనే, డబ్బు పోయింది ఎవరిదో అంటే, సెల్ ఫోన్ పోయిందంటే హాయిగా ఉంటాడు. పాపం ఎవరిది పోయిందో ఏమో, హాయిగా ఉంటాడు. నీ ఫోన్ పోయిందయ్యా అంటే, ఇట్లా ఐడియా ఫోన్ పోయింది, మంచిది ఏదో ఫోన్ నెంబర్ చెప్పి ఆ ఫోన్ పోయిందంటేనే నాదేనేమో అని భయం ఎత్తుకునేసే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఈ మనసు కూడా ఎలా ఉంటుందంటే, అలజడిగా ఉండేదే, ఎప్పుడూ ఆలోచన చేసేదే. మనసు యొక్క పరిస్థితి ఏంటంటే ఎప్పుడు ఆలోచన చేయడము. ఎందుకు వస్తాయి ఈ ఆలోచనలు అంటే, మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుందంట. సాత్విక ఆహారం ఎప్పుడైతే తింటామో మనకు కూడా ఈ తామస గుణాలు, రజో గుణాలు లేనటువంటి మనసు ఏర్పడుతుంది. ఆ మనసు ఎప్పుడైతే ఈ ఆహారం మీద ఆధారపడి ఉందో, దానికే మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు రావడం కానీ, అలజడి కానీ, ఆలోచనలు లేకోకుండా ఉండే స్థితి వస్తుంది. ఎప్పుడైతే ఆలోచనలు లేనటువంటి స్థితి తయారైపోతుందో, మనసే మాయ మనకు ముఖ్యంగాను. అది దైవత్వం పుంజుకుంటుంది. కదిలితే జీవుడు కదిలితే మనసు, కదలకపోతే దేవుడు అని. అంటే మనసు ద్వారా మనకు ఏదైనా కానీ ఒక భయానక దృశ్యం జరిగిందనుకోండి, వెంటనే మనలో గలభ ఏర్పడిపోతుంది. అది నీది కాదనేటప్పటికి వెంటనే శాంతం ఏర్పడుతుంది. ఒక్క నిమిషంలోనే నీ పాకెట్ పోయింది, ఎవరికో దొరికిందంటేనే అయ్యో పోయిందే, ఇంక దొరకదే, ఇదేనా మీది, లేదు మన పాకెట్ మన దగ్గరే ఉందనుకోండి, వెంటనే సంభాళించుకుంటాడు. మనసు ఎంత పని చేస్తుందంటే మాయాభూతం అన్నమాట ఇది మనసు అనేది. మనం దాన్ని ఎంత బాగా చక్కగా నిగ్రహించుకుంటే అంత బాగా పనిచేస్తుంది. కాబట్టే సాధనలో ముఖ్యంగా ఈ మనసు చాలా ముఖ్యం. దానికే రాజా చెప్పాడనమాట, పాపాలు ఎలా చేస్తారంటే ఇలానే చేస్తారు. సాత్వికమైన గుణం లేకపోవడం వల్ల మనసు క్రౌర్యంగా తయారైపోతే అప్పుడు పాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది. నీకు ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు రావడానికి ఉంటుంది. ఇదే సాధనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాణం నీకు శక్తినిస్తుంది, ఈ మనసు నిన్ను అంతరంగ దృష్టికి తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ సాధన వల్ల జ్ఞానం ఏర్పడుతుంది.
జ్ఞానం వల్ల ఆత్మానుభూతి ఏర్పడుతుంది, మనిషిలో సమాధి స్థితి ఏర్పడుతుంది రాజా. కాబట్టి ఈ సాధన అంటే జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, జ్ఞానం వినవచ్చు, సేవ చేయవచ్చు. ఉత్తమమైనది మౌనం అని చెప్పాము. ఈ మౌనం అనేది చాలా పాటించగలిగితే మంచిది. మౌనం అంటే లోకవాసన, జ్ఞానం అంటే మౌనం అంటే భగవత్ చింతన. ఈ రెండు ఏర్పరచుకుంటే రాజా జీవితము చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ మనకు మౌన సాధన ఎలా చేయాలా, మౌనం ఎలా ఉండాలా, మౌనంలో అందరికంగా ఎన్ని పార్ట్స్ ఉంటున్నాయో మనము తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కువగా మనం ఆచరించేది ఎవరంటే పిల్లలకు అవసరం లేదు. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత మనము మన వ్యవహారాలను చూసుకుంటూ కూడా ఇది పాటించవచ్చు. చివరి దశలో పూర్తిగా మనము ఈ భగవత్ చింతనకు తీసుకొచ్చేటప్పుడు మౌనం అనేది చక్కగా పనిచేస్తుంది. మనము ఒక ట్రావెల్ కింద వచ్చాము ఇక్కడికి, పైలోకం నుంచి ఒక ట్రావెల్ రూపంలో వచ్చాము. ఆ ట్రావెల్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా బాగుండాలా, చక్కగా ఉండాలా, ఊరికి చక్కగా చేరాలో అనుకుంటున్నామో ఈ ట్రావెల్లో కూడా మనము చక్కగా చేరాలా, భగవంతుని దగ్గర చేరడమే మానవ జీవితం యొక్క లక్ష్యము. మరి ఎలా చేయాలా, దీనికి ఒక సాధన ఉండాలి కదా, మంచి ట్రాక్ ఉండాలి కదా. మంచి వెహికల్లో వెళ్ళాలంటే మంచి వెహికలే సాధన అనేటువంటి వెహికల్లో మనం వెళ్ళగలుగుతామన్నమాట. కాబట్టి ఈ యొక్క సాధన కోసమే ప్రత్యేకంగా ఉండాల్సిన పని లేదు. నీ పనులన్నీ నువ్వు చేసుకుంటూ సాధన కూడా ప్రత్యేకమైన పని అనుకోకుండా సాధనే పనిలాగా మార్చుకోవాలన్నమాట. నీ జీవితాల్లోకి మార్చుకుంటే నువ్వు చేసే ప్రతి పని కూడా జ్ఞానరూపకంగా, మౌనరూపకంగా, తపస్రూపకంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా సాధనలాగా చేసుకోగలిగితే అలవాటైపోతుంది. ప్రొద్దునేసనే మనం పిల్లలు చెప్తాం, లేస్తూనే నమస్కారం చేసుకుంటూ లేయమని చెప్తాం. మళ్ళీ చెప్పాల్సిన పనిలే, ఆటోమేటిక్గా లేస్తూనే రామకృష్ణ గోవింద అనుకుంటూ లేచేటి. పడుకునేటప్పుడు కూడా అలాగా ఒక హ్యాబిట్ లాగా తయారైపోవాలి. ఈ సాధన అనేది ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక హ్యాబిట్ లాగా తయారైపోతే దీన్ని చేసుకోవచ్చు. భగవంతుడు మనకిచ్చినటువంటి దీన్ని వరంగా భావించాలంటారు. ముఖ్యంగా ఇది ఒక వరంలాగా భావించి మనం సాధన చేయాలి. అంటే దీన్ని ఎంతసేపు చేయాలా అనేటప్పటికీ కనీసం నువ్వు నిద్రకు 8 గంటలు తీసుకో, సంపాదనకు ఇతర వ్యవహారాలకు 8 గంటలు తీసుకుంటే 24 గంటల్లో 3 భాగాలు చేశాడు. కర్మ, భక్తి, జ్ఞానం మాదిరిగా దీనికి కూడా భగవంతుని యొక్క సాధన కూడా 8 గంటలను ఉపయోగించుకునేటువంటి స్థితి తీసుకురాగలిగితే చాలా ఆనందంగా ఉంటుందంటాడు. అంటే దీంట్లో ఒకేసారి 8 గంటలు ఒకే కర్తవ్యం నిర్వహించడం కష్టం అవుతుంది. కాబట్టి మనిషికి అలవాటు ఉండదు. ఎన్నో జన్మల నుంచి మనము మోసుకొని వచ్చాం ఈ జీవితాన్ని, అంత త్వరగా మనము విడదీయలేము. కాబట్టి మెల్లమెల్లగా ఈ సాధనను కొనసాగించుకోవాలా అనే ఉద్దేశంతో దీనికి ఏమేం చెప్పారు, ఏమేమి సాధన చేయమన్నాడు. ప్రవచనానికి కొంతసేపు, ధ్యానానికి కొంతసేపు, జపానికి కొంతసేపు, సేవల కోసం కొంతసేపు, మౌనంగా ఉండేదానికి కొంతసేపు అని చెప్పేసి మనకు చెప్పాడు. ఏది చేసినా ఒకటి బోర్ కొడుతుంది మనకు వెంటనే, ఎందుకంటే అలవాటు లేని సమస్య. అదే యోగులకైతే అలవాటు అవుతుంది. నేను ఒక వీడియో పెట్టాను మీకు. జపము ఎలా చేయమన్నారంటే కళ్ళు మూసుకొని మన జపంని మనం చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని ఏకదాటిగా జపం మీద దృష్టి పెట్టుకోవాలా, ఎక్కడో మనసు పెట్టుకొని చేయడం కాదు. ఏకదాటిగా జపం మీద శ్రీరామ్, నమశివాయ, నమో భగవతి వాసుదేవాయ, దాని మీద నిఘా పెట్టుకోవాలి. మనం నిఘా పెట్టుకున్నా జపం చేస్తుంటారు, నీ మనసు ఎక్కడో ఉంటే ప్రజలే. మనసును దాని మీద కేంద్రీకరించి జపము అర్ధగంట చేయి చాలు అని చెప్పేసి అన్నారు. అర్ధగంట సేపు చేస్తే చాలు. ఏమేమి చేయాలా, ఎలాగా జపం చేయాలంటారంటే మంత్రోచ్చరణతో మనం చేయొచ్చు, మంత్రం చెప్పుకుంటూ చేయవచ్చు. తర్వాత ఒక లైన్ గీసి మనము ప్రాక్టీసు, ఏదో నేను ప్రోగ్రామ్ అనుకుంటున్నాను, అది సక్సెస్ అయితే భగవంతుడితో ఈ కార్యక్రమాలన్నీ ఒక 3 రోజుల పాటు మనము ఒక చోట చేసుకోవాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒక లైన్ గీసి, ఒక చాక్పీస్తో ఒక లైన్ గీసి ఖచ్చితంగా మంత్రోచ్చరణ చేసుకుంటూ నడవాలన్నమాట. వాకింగ్ మెడిటేషన్ అంటారు, మన మాతాజీ గారు చేయించారు ఇదే. ఇది అందరూ చెప్తున్నారు. అంటే ఆ బార్డర్ మీదే నువ్వు నడచాలి, అంటే ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆ బార్డర్ పక్కకు పోకోకుండా నువ్వు కళ్ళు మూసుకున్నా పోగలవు. అలాంటి స్థితి వస్తుంది. కళ్ళు తెరుచుకొనే మంత్రం చెప్తూ ఉన్నట్టు ఉంటుంది. ఒకే వరుసలో కంటిన్యూగా మనము జప సాధన కూడా జపం గురించి చేసేటప్పుడు జపం మీద దృష్టి ఉంటుంది. ఆ లైన్ చెదరకుండా కరెక్ట్గా మనము పోగలుగుతాం, కళ్ళు మూసుకొనే పోగలుగుతాం. అంటే ఏకాగ్రత అనేది మనసు మీద ఏకాగ్రత పూర్తిగా పెట్టాల్సి వస్తుంది. మంత్రము ఒక లైన్ మీద ఉండడం. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఇక్కడ చెప్పింది దీంట్లో సనస్సుయాతంలో నెత్తి మీద ఒక నీళ్లు ఉన్నటువంటి ఒక డబ్బా పెట్టుకోమంటాడు. నెత్తి మీద నీళ్ళ డబ్బా పెట్టుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. డబ్బా మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. జపం చేస్తూ ఉంటావు, నమశివాయ 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 అంటుంటావు. అంటూ నీ దృష్టి ఎలా ఉండాలా, నువ్వు ఏ లైన్లో అన్నా పో,
కానీ నీ దృష్టి అంతా డబ్బా మీదే ఉంటుంది. చూడండి, ఒక భగవంతుని మీద ధ్యాస కలగడానికి ఒక ఉదాహరణకు ఒక ఆర్టికల్ తీసుకున్నాడు. డబ్బా మీద ఏదో దాని మీద బరువైనటువంటి నీళ్లు పెట్టుకోగలిగితే డబ్బా నిండాను జాగ్రత్తగా ఆ డబ్బానే గమనిస్తూ డబ్బా కింద పడకుండా జపము జరుగుతుంది, నా వాకింగు జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అంతా ఆ డబ్బా మీదే కాన్సన్ట్రేట్ చేసే ఉంటుంది. అలాగా అదే కాకుండా ఇంకొకటి లిఖిత జపం కూడా మాతాజీ గారు చెప్పారు. నువ్వు లిఖితంగా శ్రీరామ 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 అని ప్రతిసారి రామ 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 అని నోట్లో పలకరించి రాముడికి అంకితమయ్యేటువంటి స్థితి కలగాల. లిఖిత జపం చేస్తూ ఉంటారు. సమనస్ ఎక్కడో సినిమా పాటల మీదో ఇంకో దాని మీదో వంట మీదో ఉండకుండా నువ్వు చేసేది అర్ధగంట చేయి చాలు. 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, మ్యాక్సిమం మినిమం 20 నిమిషాలు, మ్యాక్సిమం 40 నిమిషాల కంటే ఎక్కువ ఏది కూడా సాధన చేసే పని లేదనమాట. ఆ లిఖిత జపం అని కూడా చేసుకోమన్నాడు. తర్వాత నెక్స్ట్ జపం చేసేటప్పుడు ఇంకొక జపం, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకున్నాం అనుకో, ఈ నమశివాయకు మధ్యలో జస్ట్ ఒక్క సెకండ్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ను గమనించమంటాడు. చూడండి, బాగుంది. ఇదొక తరహా. నమశివాయ కళ్ళు మూసుకొని చేస్తున్నావు జపంలో చెప్పేమాట, ధ్యానంలో కాదు, జపంలో. నెక్స్ట్ చెప్పేటప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాపు ఒక సెకండ్ పాటు కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఆ సెకండ్లోనే వెంటనే ఆలోచన వచ్చి కూర్చుంటుంది. చూడండి, ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఆ సెకండ్లోనే మనకు ఆలోచన వచ్చేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఆ గ్యాప్ను నువ్వు గమనించు. అది భగవంతుని సేవకు ఉపయోగించు. అది మౌనం. జపానికి మధ్యలో ఉన్న సెకండ్ పాటు ఒక మౌనం. ఆ మౌనమే భగవంతుని నిర్ధారించుకుంటుంది. నువ్వు అలవాటు చేసుకున్నావంటే ఆ యొక్క గ్యాప్ను నువ్వు బాగా గమనించి వేరే ఆలోచనకు తావు ఇవ్వకపోతే నీకు సక్సెస్ అనేది ఏర్పడుతుంది, ఏకాగ్రత ఏర్పడుతుంది. తర్వాత ఈ ప్రాణాయామం చేస్తావు. ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా చేసే ముందు ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే, ఒక ముక్కలో గాలి తీసుకుని ముక్కలో వదలడం. ప్రాణాయామంలో ఎన్నో రకాలు ఉన్నాయి, 4-5 రకాలు ఉంటున్నాయి. ఏ రకమైన నువ్వు ఆచరిస్తే ప్రాణాయామాన్ని ఒక 5 నిమిషాల పాటు చేయగలిగావంటే మనసు ఆగిపోతుంది. పరిగెత్తేటువంటి ఆలోచనలో ఉన్న మనసు ఆగిపోతుంది. ఎప్పుడైతే మనసు ఆగిపోతుందో కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయిన తర్వాత ఆలోచన రహితమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం జపంలో ఎన్ని రకాలైన జపం చేసుకోవచ్చు. మామూలు మంత్రోచ్చరణతో కూర్చొని మనం జపం చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకుంటూ జపం చేయవచ్చు. వాకింగ్ చేసేటప్పుడు ఒక లైనే గీసుకొని ఆ లైన్లోనే ఏకాగ్రత, లైన్ మీద ఏకాగ్రత. చూడండి, జపం మీద చెప్తూ లైన్ మీద ఉన్నటువంటి ఏకాగ్రత ఒకటి. నెత్తి మీద చిన్న నీళ్ల డబ్బా పెట్టుకుని అది పడుకోకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏకాగ్రత కోసమే చెప్పాడు. అదంతా దీంట్లో భగవంతుడున్నాడు కాదు. తర్వాత లిఖిత జపం, నువ్వు రాసేటప్పుడు భగవంతుడినే స్మరించుకుంటూ రాసేటటువంటి లిఖిత జపము. తర్వాత మంత్రం చెప్పేటప్పుడు ఇంకొక మంత్రానికి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ను గమనించే స్థితి ఉండాలి నీకు. ఆ గ్యాప్ను చాలా జాగ్రత్త, అది చాలా వాల్యుబుల్ టైం అనమాట. ఆ సెకండు ఆ గ్యాప్లో ఇంకొక మనసు వచ్చి వెంటనే ఆలోచనలు వచ్చి దూరుతాయి మనసులోకి. అలా దూరకుండా ఆ గ్యాప్ను నువ్వు గమనించే స్థితి. నెక్స్ట్ ప్రాణాయామం చేసుకొని ఏ పని చేసినా ప్రాణాయామం అనేది అలవాటు చేసుకోవాలి. సాధారణ ప్రాణాయామము, ఒక ముక్కులో గాలి తీసుకుని ఇంకో ముక్కులో వదలడం. శ్వాస నెమ్మదిగా శ్వాసను అవలంబించామంటే వెన్నెముక నిటారుగా ఉంటుంది, మనసు ఏకాగ్రతగా ఉంటుంది, ఒక్కచోట కాన్సన్ట్రేషన్ పెడుతుంది. భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించడానికి ఇవన్నీ మనకు చెప్పినటువంటి మెథడ్స్. మరి జపం అయిపోయింది. నెక్స్ట్ ధ్యానం గురించి చెప్పాడు. ధ్యానం అనేది మనం ఒక సంగీతాన్ని, క్లాసికల్ సంగీతాన్ని పెట్టుకొని దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడము. జపంలో ఎరుక ఉండాలా, నిద్రపోకూడదు, డెప్త్ ఉండాలా, ఎరుకలో జ్ఞానంలోనే ఉండాలా. నువ్వు ఎప్పుడు అలర్ట్గా ఉండాలా. నిద్రపోతే అయిపోతుంది, నిద్ర అయిపోతుంది. అది అలా కాకుండా ఉన్మత్త స్థితి వచ్చినప్పుడు 2 సెకండ్లో 10 సెకండ్లో 1 నిమిషం పాటు అలౌకిక స్థితికి వస్తుంది. నేను కూడా పని చేస్తాను. ధ్యానం కూర్చున్నప్పుడు మనసు ఉండదు, మనసు ఆగిపోతుంది, వెంటనే ఏది రాదు, స్ట్రైట్ అట్లా నిలబడిపోతుంది, ఏకాగ్రతగా నిలబడిపోతుంది అనమాట. అంటే మంచి మ్యూజిక్ కానీ, తర్వాత మంత్ర శబ్దం, వేదపారాయణం కానీ చేసే చోట మనము ధ్యానం చేస్తూ ఉంటే మనం నిఘా అంతా నిద్రపోవడం కాదు, ఆ మంత్రం మీదే ఏకాగ్రత వస్తుంది, ఆ జపసిద్ధి మనకు ఏర్పడుతుంది. శ్వాస మీద ధ్యాస కూడా మనం చేసుకోవచ్చు. శ్వాస మీద ధ్యాస ఎటు పోతూ ఉంది అని శ్వాసనే పట్టుకుంటే ధ్యానం కూడా ఏకాగ్రత వస్తుంది. మనకి రమణ మహర్షి గారు చెప్పినట్లుగా గడియారం దగ్గర పెట్టుకుని సెకండ్ల ముళ్ళు శబ్దాన్ని వింటూ ఉండు. సెకండ్ల ముళ్ళ శబ్దాన్ని టక్ 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 అని ఎక్కడ కానీ నువ్వు దెబ్బ తినుకోకుండా ఖచ్చితంగా సెకండ్ల ముళ్ళ మీదే నువ్వు దృష్టి కేంద్రీకరించావంటే ఎక్స్ట్రా పని కాదు, అది నీకు ధ్యానంలో ఒక భాగమే. అది ఎక్స్ట్రా అవుతుంది. ధ్యానం ఎట్టవుతుందని ధ్యానంలో నీకు హై కాన్సన్ట్రేషను, సమాధి స్థితి వచ్చేంత వరకు ఈ ప్రక్రియలన్నీ తప్పనిసరిగా మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇంకొక మాట చెప్పాడు దీంట్లో సనత్సుజాతుడు, 1 గంటను ఏర్పాటు చేయి దూరంగా.
ఐదు నిమిషాలకు ఒకసారి గంట కొట్టేవాడిని ఏర్పాటు చేయి. 5 నిమిషాలకు ఒకసారి గంట కొట్టేవాడిని ఏర్పాటు చేయి. నువ్వు కాన్సన్ట్రేషన్ అలాగా కళ్ళు మూసుకొని కాన్సన్ట్రేషను ఉన్నప్పుడు టక్కన వాడు 5 నిమిషాలకు ఒకసారి గంట కొడతాడు. ఆ గంటను నువ్వు వినే స్థితిలో ఉంటే ఎరుకలో ఉన్నట్టు లెక్క, నిద్రపోవడం కాదు. ఎరుకలో ఉండడం అంటే ఎరుకలో ఉండడానికోసము గంట శబ్దాన్ని కొడితే గంట ఠంగని కొడితేనే మనకు వినపడాలా. మన దృష్టి ఎలా ఉంటుందంటే ఒక పక్క కాన్సన్ట్రేషను శ్వాస మీద ఉంటుంది, తర్వాత ఆ గంట మీద ఉంటుంది. ఏకాగ్రతగా ఒక భగవంతుని ఆరాధన చేస్తున్నామనేటువంటి భావన మనకు ఏర్పడుతుంది. అలా ధ్యానం అనమాట. అంటే మనసు లేని స్థితికి రావడం అంటే మొదట ధ్యానానికి ముఖ్యంగా మనసులో ఆలోచనారహితమైన స్థితి కోసమే మనం ఇంత చేస్తున్నాం. మనసు అంటేనే ఆలోచనలు, కూర్చుంటే ఆలోచనలు వస్తే అది ధ్యానమో కాదనమాట. ఆలోచన రహితమైన స్థితికి మనసును తయారు చేసుకోవాలనుకుంటే ఈ శబ్దాన్ని కొట్టేటట్టు చెయ్యి. తర్వాత లోపల కూడా ఓంకారం శబ్దాన్ని కొంతమంది ఇప్పుడు ధ్యానం చేస్తే చాలామంది ఓం అని లోపల నుంచి వస్తుంది, అతను అనడం లేదంట. లోపల నుంచి ఓం అనేటువంటి శబ్దాన్ని బయటకు వచ్చేది చాలామంది వింటున్నారు. ఇప్పుడు తిరువణామల గుహల్లో ఒక అతను చేస్తున్నాడంట. ఆ విధంగా అతని దగ్గరికి వెళ్తే అతను పెద్దవి కలపడం లేదు, కళ్ళు తెరచడం లేదు, లోపల నుంచినే శబ్దం బయటికి వినపడుతుంది. ఓం ఓం అనే శబ్దాన్ని వినపడుతుంది. లోపల శుభ్రం అయిపోయిన తర్వాత ఆలోచనారహితమైనటువంటి స్థితికి తయారైందంటే మనసు ఒక భగవంతుడు తయారవుతాడు. మనసే భగవంతుడిలాగా మనకు తయారైపోతుంది. మనసే సూక్ష్మ శరీరము. ఆ శరీరము ఆత్మతో అనుసంధానం అవుతుంది. ఎప్పుడైతే ఆత్మతో అనుసంధానం అవుతుందో నీ శబ్దాన్ని ఓంకార రూపంగా మలుస్తుంది. నీవే ఓంకార స్వరూపము, దివ్యాత్మ స్వరూపం అంటే ఓంకార స్వరూపమైనటువంటి నీ జీవితము ఓంకారాన్ని నీకు వినపడేటట్ట తయారు చేస్తుంది అనమాట. ఈ విధంగా మనము ధ్యానం చేసేటువంటి పరిస్థితి తీసుకోమన్నాడు. తర్వాత ప్రతి విషయంలో కూడా సాక్షిలాగా ఉండేటువంటి ప్రయత్నం చేయి. కాబట్టి ఒక్కటి సాక్షిలాగా గమనించే పరిస్థితి మనం తెచ్చుకోవాలంటున్నాడు. అన్నీ నేను చేస్తున్నానని మనసు చెప్తుంది, కానీ కొన్ని మనం చేయలేకపోతున్నాం. మనసు చెప్తుంది, అహంకారం వాడు చెప్తాడు అన్నీ నేను చేయగలనయ్యా, నేను ఏది చేయలేకుండా ఉండలేను, నాకు సాధ్యం కానిది ఏదీ లేదు అంటాడు. కానీ కొన్ని మనం సాధ్యం కానివి చేయలేకపోతున్నాం. శ్వాస పీల్చడం చెప్పాను నేను, శ్వాస పీల్చి వదలడం మన చేతిలో లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంతా భగవంతుని యొక్క గిఫ్ట్. నువ్వు చేసేటట్లుంటే ఎన్ని రోజులు పడుతుందో అదే ఓ పని అయిపోతుంది. మరి నీకు ఇచ్చాడు కాబట్టి ఈ శ్వాస ఉండడం వల్ల నువ్వు బతుకుతున్నావు కాబట్టి దీన్ని ఒక భగవంతుడిలాగా మార్చుకోవచ్చు. తర్వాత నిద్ర రావడం కానీ ఆకలి కావడం కానీ ఇవన్నీ మనం ఐఎమ్ నాట్ డూయింగ్, మనం చూడడం లేదు, చేయడం లేదు. మరి అవంతకు అవే చేస్తున్నాయి. ఎవ్రీథింగ్ డూయింగ్ బై హిమ్ అంటే ప్రతిదీ కూడా అతని ద్వారా చేస్తున్నాననేటువంటి భావన నీకు నిర్దిష్టం అయిపోవాలి. మొట్టమొదటి నా చేతిలో ఏమీ లేదు, నేనేమి చేయలేకపోతున్నాను, నా శక్తి అంతా భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి నువ్వు భావన వచ్చావంటే అప్పుడు సక్సెస్ అవుతుంది. ప్రతిదీ సంకల్పం చెయ్యి, భావన చేసేటువంటి స్థితి జరగవచ్చు, జరగలేకపోవచ్చు. ఏ పని కూడా నువ్వు సక్సెస్ కావచ్చు, కాలేకపోవచ్చు. సంకల్పం వరకే నీది. ప్రతి ఒక్కరు నన్ను వచ్చి అడుగుతుంటారు, మేము అరుణాచలంలో ఇక్కడ సెట్ అయిపోవాలనుకుంటున్నాము, మా పరిస్థితి ఏంటండి అంటే నేను చెప్పాను, సంకల్పం మీది పెట్టుకోండి, విత్తనం వేసేయండి, నీళ్లు ఆయనే పోస్తాడు. నువ్వు ఎక్కడో ఉండి నేను ఉంటాననుకుంటే కుదరదు. క్షేత్రానికి రావడము, ఒకరోజు దర్శనం చేసుకునేసి ఒక రాత్రి నిద్ర చేసి భగవంతుడా నా మనసు ఎప్పుడు నీ మీద ఉండాలనుకుంటున్నాను, అందుకోసం నేను సదా నిన్ను ప్రార్థించాలంటే ఒక క్షేత్రంలో ఉండాలనుకుంటున్నాను అనేటువంటి విత్తనం వేసి నీళ్ళు చేస్తే ఆయన నీరు పోసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నీ చేతిలో ఏమీ లేదు. అది జరిగినా జరగకపోయినా నా చేతిలో ఏం లేదు, సంకల్పం వరకే ఉంటుందన్నమాట. థాట్. మరి శవానికి థాట్ రాదు కదండి, వస్తుంది. శవం ఉంది మనతో పాటు అక్కడ కనబడుతుంది, శవానికి ఏ థాట్ రాదు. మనకెందుకు వస్తుంది సంకల్పం అంటే మనలో ఆత్మ అనేది ఉంది. మనం బ్రతికించేటువంటి ఒక భగవంతుని యొక్క శక్తి మనకు ఉంది కాబట్టి అతనెవరో తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము. మనమే అతనైపోతున్నాం, తెలుసుకోవడం కాదు, మనమే అతనైపోతున్నాం. శవానికి కూడా శరీరం ఉంది, బ్రతికిన వాడికి శరీరం ఉంది, కానీ వాడికి థాట్ రాదు, మనకు థాట్ వచ్చేస్తుంది. లోపల ఉండే చైతన్యం వల్ల వస్తుంది. కాబట్టి శరీరాన్ని ఒక సాధనంగా వాడుకో, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక వెహికల్ లాగా వాడుకో. లోపల ఉండేటువంటి ఆత్మ నీకు రథసారథి. ఇది రథంగా వాడుకోగలిగావా నువ్వు చాలా చక్కగా ఉండగలుగుతున్నావు. మరి ఇంకా ఏం చెప్పుకుంటానంటే శరీరం అనేది శరీర భావన ఉండొద్దు అంటాడు. అంటే శరీరం తీసేయాలన్నా అంటే ఎక్కడ తీసేయొద్దు. శరీరం ఉంటేనే మనకు వెహికల్ బాగుంటేనే ప్రయాణం చక్కగా సాగుతుంది. కాబట్టి ఈ వెహికల్ని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకుంటే మనకు ట్రావెల్ బాగా జరుగుతున్నట్లుగా ఈ శరీరానికి కూడా ఏ ఆహారమేలో మితాహారము, అన్నీ మితంగా, అతిగా ఏది వేయొద్దు, దీన్ని లగ్జరీకి అలవాటు చేయొద్దు. చేసావా నీ మాట వినదు శరీరం. కాబట్టి లగ్జరీ లేకోకుండా మరీ
చిన్న జీవితాన్ని అనుభవించవద్దు. జీవితం అంతా కష్టం చేసి తినడానికే ఉపయోగించేటువంటి జీవితానికి రావాలని కోరుకోవద్దు. పెద్ద కోటీశ్వరుడు కావాలని కోరుకోవద్దు. అదే చెప్తున్నాడు. కోరుకుంటే ఆడ సమస్యలకే సరిపోతుంది నీ జీవితము. ఈ బీదవాడగా పుడితే వాడు సంపాదన కోసమే సరిపోతుంది, వాడు కడుపు నెరవేర్చుకోవడం కోసమే సరిపోతుంది. అలా కాకుండా ఈ సాధన వల్ల ఒక మిడిల్ క్లాసు సాధారణ జీవిగా బతికేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక మిడిల్ క్లాస్ మనిషిగా పుట్టామో మిడిల్ క్లాస్ వానికే ఇది అంటే అవకాశాలు. ఒక పక్క సంపాదన చేసుకుంటూ కొంత భాగాన్ని కొంత టయాన్ని పూర్తిగా ఈ సాధన కోసం మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాది దాని మీద ఇంకొక మాట చెప్పారు. నీకేదైనా బాధ కలిగిందంటే, నీకేదైనా నొప్పి కలిగిందంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకు వచ్చింది అని, అది ఎందుకు ఉంటుంది, లేకుండా పోవాలి కదా అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని నువ్వు పెట్టి దాని మీద నువ్వు పెట్టావంటే ఆ బాధ నీకు సులభమయ్యేటువంటి అవకాశం పడుతుంది. కాన్సన్ట్రేషన్ దేని మీద అయినా కానీ ఏకాగ్రత మనసును పెట్టేవాళ్ళనమాట. పవర్ ఆఫ్ యూనివర్స్ అంటారు. భగవంతుడు సృష్టిలో ఎంతో పవర్ సృష్టించాడు, ఎంతో మనకు పవర్ సృష్టించి శక్తిని సృష్టించాడనమాట. మనకు ఆ శక్తిని అందుకోనేటువంటి స్థితికి ఈ సాధన వల్ల పనికొస్తుంది. మన కార్యం నెరవేరాలంటే, మనతో వచ్చి అవన్నీ చేయాలంటే లోక కళ్యాణం కోసం కానీ మనము భగవత్ చింతనకు ఉపయోగించినప్పుడు శరీరాన్ని ప్రకృతి నీకు వచ్చి సాయం చేస్తుంది. తప్పనిసరిగా ప్రకృతి భగవంతుని రూపంలో వచ్చి నీకు సాయం చేస్తుంది. అంటే నీ మనసును అలాగా కేంద్రీకరించుకునేటువంటి స్థితికి తీసుకురావాలా. ప్రతి నిమిషంలోనూ ఎక్కడ గ్యాప్ వచ్చినా కూడా ప్రతిదీ కూడా భగవంతుని చింతకు మన జీవితం వెళ్ళాలా, భగవంతుని దృష్టికి భగవంతుని వెళ్ళాలా అనేటువంటి భావన మనకు కలిగాయంటే ఆ భగవంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఏ రూపంలో వచ్చి మనల్ని ఆదుకునే స్థితి వస్తుంది. మనకు చింతన, చివరి చింతన మనం ఎన్ని చేసుకున్నా కూడా ఒక భగవత్ చింతనకు జీవితాన్ని డెడికేట్ చేయగలిగితేనే అప్పుడు భగవంతుడు నిన్ను పట్టుకుంటాడు. ప్రహ్లాదుడైనా కానీ, ద్రౌపదికైనా కానీ, ఎవరికైనా సాయం చేశాడు అంటే వాళ్ళు అన్ని విధాలా వేసి అనన్యా చింతయంతోమాం ఏజనా పరిభాసతే, అన్ని చింతనలు మానేసి నువ్వు తప్ప ఏమి లేవయ్యా అనేటువంటి స్థితి తయారయ్యాడంటే నువ్వు గొప్ప జీవితం రాకపోవచ్చు, విలాసవంతమైన జీవితం రాకపోవచ్చు, ప్రశాంతత కలిగినటువంటి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం ఎందుకు వచ్చానరా ఈ జీవితం అనేటువంటి బాధ లేకుండా వచ్చినందుకు సార్థకమవుతుంది ఈ జీవితం అనేటువంటి భావనకు మనకు అవకాశం వస్తుందని చెప్పేసి ఈ సాధన గురించి మనకు సనత్సుజాతుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడనమాట. లోపల ఇన్నర్ సైలెన్స్ ఉంటుంది, లోపల శాంతి కావాలా మనకు. ఇప్పుడు చూడండి, మేము ఎక్కడైనా పెద్ద పెద్ద శబ్దాలంటే వినలేకపోతున్నాం ఈ క్షేత్రంలో రావడం వల్ల. ఎందుకంటే ఇక్కడ ప్రశాంత జీవనానికి అలవాటు పడిపోతుంది. మనసుకు కావాల్సింది గడబిడ శబ్దాలు కాదు, ప్రశాంత జీవనం. గడబడి శబ్దాలు ఉన్నాయంటే వాళ్ళలో తామస గుణం ఉంటుందనే అర్థం. అంటే ఆ శబ్దాలకు అలవాటు పడిపోయి అలానే పోతుంది తప్ప సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్కి అలవాటు పడిపోతాం. ఎప్పుడైతే మనం సైలెంట్ అయిపోతామో, నిశ్శబ్ద స్థితి మౌన సాధనకు ఏర్పడుతుందో అప్పుడు ఇన్నర్ సైలెన్స్, లోపల నుంచి మనకు సైలెన్స్ ఏర్పడుతుంది. బయట ఏది మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడదాం, ఏం చేయాలో అది చేయాలో వస్తుంది. తర్వాత జపంలో కూడా పెదవుని కూడా కలపాల్సిన పనిలే. కొన్నిసార్లు కలుపుతాము, కొన్నిసార్లు పెదవి కలపకుండా మెదడుతో చేయమంటాడు జపాన్ని. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ దానికే చేయాల్సింది ఎక్కువ. అది చేయకపోతే నిద్ర వస్తుందంటారు చాలామంది. నిద్ర రాకోకుండా చూసుకోవాలా. నోటితో పలికితేనే నిద్ర రాకోకుండా పోతుంది. అదే కాదు, నోటితో పలకడం అవసరం లేకుండా మనసుతో పలికేటువంటి స్థితి మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిద్ర అవకాశం ఉండదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తావు. పెదవి కలపకుండా ఉపాంశు సాధన ఆ విధంగా నువ్వు చేయగలిగితే చాలా పవర్ఫుల్. మంత్రానికి ఒక గ్యాప్ అంటూ ఉంటుంది. ఏది చేసినా బాహ్యంగా వినపడకుండా, ఎవరు చేయకుండా అంతరంగిక సాధన చాలా ముఖ్యం. జపము అంతరంగిక సాధన, లోపల చేసేటువంటి స్థితి ఏర్పడినప్పుడు నీకు ఏకాగ్రత కోసం ఇన్ని పరిస్థితులు చెప్పాను కాబట్టి ఆ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా జప సాధన నీకు వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా ధ్యాన రూపంలో ఉంటున్నావు. ప్రతి పని కూడా ధ్యానముతో జపంతో ఉడిపెట్టుకుంటున్నావు. ఇస్తున్నావు, రామా అని ఇచ్చేసేయి. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలా నీ మనసులో వచ్చేస్తుంది. అది నోట్లో నువ్వు చెప్పకుండా లోపల రామాని ఇస్తావు, రామాని తీసుకుంటున్నావు. ఏది చేసినా ప్రతి పని ధ్యానంగా చేస్తావు. కాన్సన్ట్రేషన్గా చేసినప్పుడు ప్రతి పని కూడా ధ్యానంగా మారిపోతుంది. ఎప్పుడైతే ధ్యానంగా మారిపోతుందో జీవితము ఒక స్థితికి, ఆధ్యాత్మిక చింతనకు ఏర్పడిపోయి ఏ విధమైనటువంటి ఈ శరీరం ఎలా అవుతుందంటే దైవత్వమైన శరీరం, దివ్యాత్మ శరీరం బయట కాదు, లోపలే కాదు, బయట కూడా దివ్యాత్మ స్వరూపంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా సనత్సుజాతుడు ధృతరాష్ట్రునికి చెప్పడం జరిగింది. ఇలాగా మౌన సాధన గురించి, జపం గురించి, ధ్యానం గురించి, మౌనం గురించి, సేవ గురించి ధృతరాష్ట్రునికి సనత్సుజాతుడు వివరించినటువంటిది మౌన సాధనను మనం చక్కగా చెప్పుకున్నాం. ఈ మౌన సాధనలో ఆ భగవంతుణ్ణి
మనం అనుగ్రహానికి గురవుతూ ఉండాలని కోరుతూ హరి ఓం.